పై లక్ష్మీనారాయణ గారు మీరేం చెప్తారండి దీని మీద? మీరు ఇప్పుడు డాక్టర్ నరేష్ గారు అయితే చెప్పారో దాని విషయంపై మీరేం ఎలా స్పందిస్తారండి? ఓవర్సైట్ టీవీలో పాల్పంచుకుంటున్న మన ముఖ్యమైన విశ్లేషకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, అలాగే ప్రేక్షకులు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే నిన్న మన హోంశాఖ మంత్రివర్యులు, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు పార్లమెంట్లో అంటే అంబేద్కర్ గురించి మాట్లాడే సమయంలో వారి గురించి ఒక మాట చెప్పుకుంటూ ఈ సమాజంలోని చాలా మంది ప్రజలు అంబేద్కర్ 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 అని చెప్పేసి ఊకే వల్లవేస్తా ఉన్నారు. వారి స్థానంలో ఒక దేవుణ్ణి వల్లవేస్తే వాళ్ళకు మోక్షం దొరికేది కదా అని చెప్పేసి తన శరీరంలో ఉన్న, మనసులో ఉన్నది కాదు, శరీరంలో ఉన్న. దయచేసి మీరు మాట్లాడొద్దు, మాట్లాడండి. ఫస్ట్ మాటలు వినాలి మీరు దయచేసి. ఏంటంటే ప్రజలందరి అంటే అంబేద్కర్ మీద ఆయనకు ఏ పార్టీ ఆక్రోశం ఉందో ముందు మాటలోనే చెప్పేశారు. దాన్ని కవర్ చేసుకుంటూ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానపరిచిర్రు, లేకుంటే మంత్రిమండలిని పొమ్మని చెప్పేసి అన్నారు. ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా భారతదేశము ప్రపంచంలోనే ఒక అగ్ర రాజ్యంగా, ఒక గొప్ప రాజ్యంగా చిత్రీకరించబడతా ఉన్నది. అయితే ఎవరైనా సరే ఇప్పుడు దేవుని అందరు ప్రార్థిస్తారు, నేను కూడా ఒక దేవుడి గుడిలోనే ఉన్నాను. అయితే దేవుడు అనేది మనసుకు సంబంధించింది, మనకు ఆత్మశాంతికి సంబంధించింది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే జీవించడానికి మినిమం కూడు గూడు బట్ట గుడ్డ ఇది ఏదైతే ఉన్నదో ఈ సమాజంలో సమసమాజం రావాలని చెప్పేసి అంబేద్కర్ గారు చాలా ఆర్టికల్స్ పొందుపరిచేసి రాశారు. అయితే ఈ రోజు మన అమిత్ షా గారు చెప్పే విధానం ఎట్లుందంటే మనం అంబేద్కర్ను మర్చిపోదాము, దేవుణ్ణి ముందుకు తీసుకొద్దాము, దాంతోనే మనకు మోక్షం దొరుకుతుందని చెప్పేసి అంటున్నారు. మోక్షం అంటే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోతామో మనం ఎవరికి తెలియదు. కానీ బతుకున్నప్పుడు పేద ప్రజలు, అణగారిన వర్గాలు, వాళ్ళకు హక్కులు లేకుంటే వారికి జీవనోపాధి దొరకాలంటే మన రాజ్యాంగం ద్వారానే మనందరికీ దొరికిన విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే దీన్ని వక్రీకరిస్తూ వారు ఏంటంటే ఇప్పుడు ఒక జమిలీ ఎన్నికలు అని చెప్పేసి దాని తర్వాత ఎప్పటి నుండో గత 10 సంవత్సరాలుగా వస్తా ఉన్నది మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చేసి రాజ్యాంగాన్ని వెనక్కి తీసుకెళ్దామని చెప్పేసి ఇవన్నీ కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వము, అమిత్ షా గారు, ముఖ్యంగా మోడీ గారి మనసులో ఏముందేమో కానీ అమిత్ షా గారు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో చాలా స్పష్టంగా కనిపించినాయి. దీన్ని సమాజం మొత్తం కూడా అంటే ఒకటి ఇంకో మాట చెప్తా ఉన్నారు అమిత్ షా గారు, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని, లేకుంటే వేరే పార్టీ వాళ్ళు ఓట్లప్పుడే వాడుకుంటారని చెప్పేసి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓట్లకు సంబంధించి దానికి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడికి చిత్రీకరించాల్సిన అవసరం లేదు. నిజంగా ఒకవేళ దేవుణ్ణి తలుసుకుంటే మనకు మోక్షం వస్తుందంటే మన అమిత్ షా గారు నిలబడ్డది ఒక దేవాలయము. ఏం దేవాలయం అది? రాజ్యాంగ దేవాలయం. ఒకవేళ అది రాజ్యాంగ దేవాలయం అయితే అక్కడ దేవుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిని అందరూ ఈ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఒకవేళ వారు సూచించిన మార్గాన్ని అనుసరిస్తే అందరికీ సమసమాజ స్థాపన జరుగుతుంది, అందరికీ శాంతి దొరుకుతుంది, అందరికీ కూడా జీవితంలో ఒక పరమార్థం దొరుకుతుంది. కానీ ఈ రోజు ఎప్పుడైనా సరే ఏదో ఒక రీజన్ తోని ఒకవేళ ఏ వర్గం వారు లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఇప్పుడు ఏమైనా భారతీయ జనతా పార్టీ